బాతుల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న వారిని మోంతా తుఫాను నష్టాల కడలికి చేర్చింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు శ్రీనివాస్ నగర్లో మానేరు ఒడ్డున నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జి కింద 10 మంది బాతులు పెంచుకుంటూ జీవనం సాగించేవారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోవర్ మానేరు గేట్లు ఎత్తడంతో వరద ఉధృతికి బాతులు కొట్టుకుపోయాయి. దాదాపు 20,000 బాతు పిల్లలకు గాను 4,000 రక్షించి ఒడ్డుకు చేర్చినట్లు బాధితులు తెలిపారు. సుమారు 20 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తమ జీవనాధారం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయన కాలేజీలు ఇక్కడనే ఉన్నాం, కానీ ఇంత వర్షము ఇంత నీళ్లు ఎప్పుడు వచ్చింది లేదు. మేము ఇంత నష్టపడింది లేదు. ఇంతగానం వస్తాయని ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాం. మేము ఎప్పుడు రాదు నీళ్ళు అనేసి మేము సబ్సిడీగా ఉన్నాము. రాత్రి 1 గంటకు ఎక్కేసిన నీళ్ళు. కొన్ని పిల్లలు తీసుకుపోయి పోసేలు ఎతిగా మొత్తం నీళ్ళు అక్కడి నుంచి మొత్తం వచ్చి కొట్టుకుపోయింది. మేము చిత్తూరు కాపక్క పలంనేరు నుంచి వచ్చాము. రాత్రికే నీళ్లు వచ్చి పిల్లలంతా కొట్టుకుపోయాయి. 20,000 పిల్లలు తీసుకొచ్చినాము. 15,000 పిల్లలు పోయినాయి. ఇంకా 4,000 పిల్లలు మిగిలినాయి. అంతా కొట్టుకుపోయినాయి నీళ్ళలో. 35 లక్షలు పోయినట్టే. ఈసారి అన్న ఇట్లా ఎప్పుడు అట్లా కాలే. నీళ్ళు వస్తుందని ఎవరు చెప్పలే.